అది భారతదేశంలో ఇంత పూర్వం ప్రభవించిన అవతారాలు అన్నిటికంటే ఒక విశిష్టమైన అవతారం భగవాన్ సత్యసాయి బాబా వారిది. పూర్వ అవతారాల ప్రశస్తి ఆనాటి భారతీయులకు మాత్రమే తెలుసు, బయట దేశాల వారికి తెలియదు. కానీ సత్యసాయి బాబా వారి ప్రశస్తి ఈనాటి ప్రపంచానికంతటికీ తెలిసిపోయింది. కనుక పూర్వయుగాల మానవుల కంటే ఈనాటి కలియుగ మానవాళియే ధన్యతమైంది అంటారు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. అలాగే ఆయన సేవకిచ్చిన ప్రాముఖ్యత ఎంత గొప్పదో 4 మాటల్లో ఆయనే చెప్పారు, అది కూడా విందాం. సేవ ప్రేమతోని చేయండి, అందులో కరుణ, దయ, జాలి, వాత్సల్యాలను నింపండి. సేవా ఫలితం పొందుతున్నవారు పరవశించిపోవాలి. ఆ పారవస్యంతో పునీతులు కావాలి. పునీతుడైన తాను లోకానికి చేతనైన సేవ చేయడానికి సంసిద్ధుడు అవుతాడు అని స్వామి చక్కని విశ్లేషణ, గొప్ప విశ్లేషణ చేశారు. ఈ వ్యాసాన్ని మనకు అందించిన వారు జంధ్యాల నాగేశ్వరరావు గారు, ఆయన ప్రవచనకర్త, ఆయన అందించారు. విషయంలోకి వెళదాం. పశుపక్ష్యాది జంతువులు ఒక పరిధిలో జీవనం సాగిస్తున్నాయి. జంతు ప్రాణులలో అత్యుత్తమ ప్రాణి మానవుడు. తన ధర్మాన్ని విస్మరించి వ్యవహరిస్తున్నాడు. అసలు ధర్మము, శాస్త్రము, గురువు అనేవి కేవలం మానవుడికి సంబంధించినవి. వీటి ఆచరణ ద్వారా మానవుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి, ఉన్నత స్థితి నుండి అత్యున్నత స్థితికి, అత్యున్నత స్థితి నుండి మహోన్నత స్థితికి, మహోన్నత స్థితి నుండి దివ్య స్థితికి, దివ్యోన్నత స్థితి నుండి దివ్య స్థితి నుండి దివ్యోన్నత స్థితికి, దివ్యోన్నత స్థితి నుండి దైవస్థాయి స్థితికి, దైవస్థాయి స్థితి నుండి దైవస్థితికి, దైవస్థితి నుండి పరిపూర్ణ దైవంగా మారే అవకాశం మానవుడికి ఒక్కడికే భగవంతుడు అనుగ్రహించాడు. మిగతా జీవరాశులకు ఆ అవకాశం లేదు, మిగతా లోకాల్లో ఉన్న వాళ్ళకు కూడా అవకాశం లేదు, దేవతలకు కూడా అవకాశం లేదన్నమాట. అలాంటి పరిపూర్ణ దైవంగా మారే అవకాశం కేవలం మానవ మాత్రములకే సాధ్యం. దేవతలకు కానీ తిర్యక్కులకు కానీ కర్మాధికారం లేదు, అందువలన వారికి ఈ అవకాశం లేదు. అందుచేతనే జంతూనాం నరజన్మ దుర్లభం అన్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. మానవుడు శాస్త్రం, ధర్మం, గురువును విస్మరించిన, ధిక్కరించిన పతనం ఖాయం. ధర్మాచరణ ప్రధానమైన అంశంగా కలిగిన మానవుడు ధర్మాన్ని అతిక్రమించి వ్యవహరించడం వలన మానవాళిని సంస్కరించేందుకు, తనకు తన యథార్థ తత్వం తెలియచెప్పేందుకు, ధర్మాచరణ వైశిష్ట్యం వివరించేందుకు ఒకరు వచ్చి ఆచరించి చూపవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ ధ్యేయంతో వచ్చిన దానినే అవతారం అంటారు. సత్యధర్మ స్వరూపులు శ్రీరామచంద్రమూర్తి కాగా, శాంతి ప్రేమ స్వరూపులు శ్రీకృష్ణ భగవానుడు. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసామూర్తి బాబావారు. 23/11/1926 అంటే 23వ తేదీ నవంబరు 1926న ఉదయించిన అవతారం ఈ శ్రీ సత్యసాయి ప్రేమ అవతారం. ప్రేమ సేవలతో తరించవచ్చునని లోకానికి ఒక గొప్ప దివ్యమైన నవ్యమైన సందేశం ఇచ్చారు. అవతరించుట అనుటలో అర్థమేమి? జనులపై ప్రేమ వాత్సల్య పరత తోడు వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి జీవప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ అంటారు భగవాన్ బాబా. భగవంతుని అవతారానికి కారణం పుణ్యాత్ముల సాధు పురుషుల ప్రార్థన ఒక కారణమైతే, దుర్మార్గుల దురాఘాతాలు మరొక కారణం. అసలు కారణం జనులపై గల అపారమైన ప్రేమ, ప్రీతి, వాత్సల్యమే. ఆ ప్రేమ, ప్రీతి, వాత్సల్యం ఉండటం వల్లనే సజ్జనులను రక్షించడం కోసం ఆయన అవతరిస్తున్నాడు అన్నమాట.
సమాజమును సంస్కరించాలని, మంచి పరివర్తన తీసుకురావాలని, వారి వారి యథార్థ స్వరూపం ఆత్మస్థితిని తెలుసుకొని సర్వేశ్వర రూపం ధరించి ఉన్న సమాజంలో సేవ చేయించి తరింపచేయాలని శాస్త్రము వేదము ఎడల సదవగాహన, ధర్మాచరణ ఎడల అనురక్తి, ధర్మాచరణీయ జీవన విధానములో పయనింపచేసి జీవనం పావనం చేసుకునేలాగా చేయాలన్న మహాదివ్య సంకల్పమే భగవంతుని అవతరణకు ప్రధాన కారణం. సత్యసాయి చూపిన అపార ప్రేమ 180 దేశాలకు వ్యాపించింది. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ప్రేమ సేవకు పెద్ద పీట వేశారు. ఆదిశంకరుల వారు జంతువునాం నరజన్మ దుర్లభం అంటే సాయివారు, ఓ మానవా, నీవు దివ్యాంశ సంభూతుడవు, నీలో అనేక దివ్య గుణాలు ఉన్నాయి, నీవు సామాన్యుడవు కావు, నీవు సైతం దేవుడివే అన్నారు. కొన్ని మాయతెరలు దట్టంగా గాఢంగా క్రమ్ముకొని ఉన్న మీదట మీరు దైవం అని తెలుసుకోనలేకపోతున్నారు. ఆ మాయను తొలగించండి. సాధన ద్వారా, ప్రేమ ద్వారా, సేవ ద్వారా మీ యథార్థ దివ్య స్వరూపం ఆవిష్కృతమవుతుంది అని లోకానికి చాటి చెప్పారు. సేవ ప్రేమతో చేయండి. అందులో కరుణ, దయ, జాలి, వాత్సల్యాలను నింపండి. సేవా ఫలితం పొందుతున్నవారు పరవశించిపోవాలి. ఆ పారవశ్యంతో పునీతులు కావాలి. పునీతుడైన తాను లోకానికి చేతనైన సేవ చేయడానికి సంసిద్ధుడు అవుతాడు అని స్వామి గొప్ప విశ్లేషణ చేసి చెప్పారు. ఎంత ఖరీదైన విలువైన సేవ చేశావన్నది కాదు, ముఖ్యంగా ఎంత ప్రేమతో చేశావన్నదే ప్రధానం అంటారు సత్యసాయి. సేవా ఫలితం సేవ పొందుతున్న వారికి వస్తున్నా సేవా పుణ్యం నువ్వు పొందుతున్నావు. సేవ ఫలితం వాళ్ళు పొందుతున్నారు, దాని పుణ్యమేమో నీవు పొందుతున్నావు అని చెప్పారు చక్కగా. పుణ్య సముపార్జనకు నువ్వు చూపే ప్రేమ సేవ ఎంతగానో దోహదపడతాయని స్వామి చాటి చెప్పారు. ప్రపంచం మొత్తం మీద ప్రతిరోజు కొన్ని చోట్ల విలువైన విద్య, వైద్య, వస్త్ర, ఆహార నైపుణ్య, సామాజిక సాంఘిక సేవలు సమాజానికి స్వామి చూపిన శ్రీ సత్యసాయి సేవ సంస్థలు అందిస్తున్నవి. కుగ్రామం మొదలు కుబేర దేశాలలో సైతం విస్తరించిన శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భాష, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సేవలు కొనసాగిస్తున్నాయి. ఈ సేవలు మూగజీవులకు సైతం అందుతున్నాయి. గర్భిణీలకు సీమంతం, వారికి పౌష్టిక ఆహారం, శిశువుకు ఆరోగ్య పరిరక్షణ, విద్య, వస్త్రం, కుటీర సదుపాయాలు, త్రాగునీరు, యువతకు నైపుణ్య శిక్షణ, ఉపనయనములు, వివాహాలు, ఉపాధి, చివరకు శ్మశాన వాటిక నిర్వహణ, ఇలా అనేక కోణాల్లో గిరిజన ఆటవిక ప్రాంతాలలో మంచినీటి వసతి, పాఠశాలలు, కమ్యూనిటీ హాలులు, విశ్వవిద్యాలయం వరకు అనేక సేవలు ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా ప్రపంచమంతా అందుతున్నాయి. శ్రీమంతులలో, విద్యావేత్తలలో, వైద్యులలో, కళాకారులలో, రాజకీయవేత్తలలో, ప్రముఖులలో, శాస్త్రవేత్తలలో, సాంకేతిక అధిపతులలో, సామాన్యులలో సైతం గొప్ప పరివర్తన కలిగించారు. తమ దివ్య మహిమాన్విత శక్తులచే, దర్శన స్పర్శన సంభాషణలచే మానవాళిలో దాగియున్న దివ్యత్వాన్ని మెలుకొలిపి మనిషిని మనిషిగా ఎందరెందరినో తీర్చిదిద్దారు. వారు సాయి దూతలుగా, సాయి సేవకులుగా తరిస్తున్నారు. నీ వద్ద ఏ శక్తి సామర్థ్యాలు, వనరులు లేకపోయినా నువ్వు సమాజ సేవలో పాల్గొనవచ్చు. అది ఎలా అంటే, నీ వద్ద ఉన్న మంచి గొప్ప మనసుతో సమాజ హితాన్ని హృదయపూర్వకంగా కాంక్షిస్తూ సమస్త లోకాలు సుఖ సంతోషాలతో ఉండేలా అనుగ్రహించమని భగవంతుడిని ప్రార్థించండి.
మీ పరమ పవిత్ర సంకల్పాన్ని భగవంతుడు తప్పక నెరవేరుస్తాడు. ఇది ఒక గొప్ప సమాజ సేవ అని సాయి ఉదహరించారు. శ్రీ సత్యసాయి మహాసంస్థానం ఇది అపూర్వ గొప్ప ప్రేమ సామ్రాజ్యం. విచ్చేసిన వారి హృదయాలను వికసింపచేసే పరమ పవిత్ర ప్రశాంతి పరంధామం శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. ప్రశాంతి నిలయంలో మందిర ప్రాంగణంలో ప్రవేశించి ఆసీనులైన వారికి ఒక దివ్య అనుభూతితో పాటు నేను సైతం సమాజ సేవలో పాల్గొనే శక్తి సామర్థ్యాలు పవిత్రంగా జీవనం సాగేటట్టు అనుగ్రహించమని ప్రార్థించటం అతి సహజం. వారికి తెలియకుండానే, ముందుగా అలా ఆలోచన లేకుండానే అలా స్వామిని ప్రార్థించటం గొప్ప విశేషం. ఇదే స్వామి లీల. ఇలా లక్షల కోట్ల హృదయాలను తన వైపు త్రిప్పుకొని వారందరినీ సమాజ సేవలో వారి వారి ప్రాంతాలలో ప్రోత్సహించడం స్వామివారి అపార కరుణకు నిదర్శనం. ఇలా స్వామివారు వ్యక్తిలో తీసుకొస్తున్న పరివర్తన కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశంపై ఎంతగానో ప్రభావం చూపిస్తున్నది. ఇది సత్యం సత్యం సత్యం. కొందరిని ఎంపిక చేసుకొని వారి జాతి హృదయాలలో ప్రవేశించి హృదయాలను కదిపి కుదిపి వాళ్ళ జీవితాలను ప్రక్షాళన చేసి పవిత్ర సేవా హృదయాలుగా తీర్చిదిద్ది ఉత్తమ మార్గంలో ప్రయాణింపచేస్తున్న దివ్య పరిపూర్ణ ప్రేమావతారం సత్యసాయి మహాదేవుని అవతారం. అరిషడ్ వర్గాలను సాధకుడు దూరం పెట్టాలి, లేకుంటే మానవుడిని అధోగతి పాలు చేస్తాయని శాస్త్రాలు మహర్షులు బోధిస్తే సాయి అంటారు, వాటితో మచ్చికగా ఉండండి, వాటితో భేటీ పడవద్దు, వాటిని ఢీకొనవద్దు, వాటిపై ఆగ్రహావేశాలు ప్రదర్శించవద్దు. అలా చేస్తే అవి ఇంకా తీవ్రతరం అవుతాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ప్రేమతో గౌరవంతో పూజించాలి అంటారు. వాటిని ప్రేమతో భగవంతుని వైపు మరల్చడమే, త్రిప్పడమే పూజించడం అంటే. ఇలా సాధకుడు చెయ్యాలి. వాటితో ఘర్షణ పడకూడదు. విజయదశమి నాడు ఆయుధ పూజ ఎలా చేస్తారో అలా వీటిని భగవంతుని వైపు త్రిప్పేసరికి దుర్గుణాలు సద్గుణాలుగా మారతాయి అంటారు బాబా. కామం, దీనిని భగవంతుడిని దర్శించాలని, భగవంతుడిని గురించి తెలుసుకోవాలని తపింపచేయాలి. ఇలా దీనిని కాంక్షగా మార్చాలి. కామం దేని పట్ల ఉండాలి? భగవంతుని దర్శించాలనే కోరిక ఉండాలి. అదే కామం. క్రోధం, పట్టుదలగా మారి భగవత్ సాక్షాత్కారం పొందాలి. పొందలేకపోవడానికి కారణం ఏమిటని క్రోధంపై క్రోధం వచ్చి ఆత్మావలోకనం చేసుకోవాలి. అంటే ఎలాంటి క్రోధం ఉండాలి? క్రోధం ఉండాల్సిందే. అది భగవత్ సాక్షాత్కారం ఎందుకు రావట్లేదు నాకు అని కోపించాలన్నమాట. దానిపై అంతే, ఇతరుల మీద కోపించడం కాదు. లోభం అంటే పిసినారితనం. దీనితో భగవంతుడు నాకే చెందాలి, ఏమి చేస్తే నాకు చెందుతాడు అని యోచించాలి. అంటే లోభం కూడా అక్కడ భగవంతుడి గురించే. ఆయన నాకే దక్కాలి, ఇంకెవరికి దక్కకూడదని. అంటే ఆయన దక్కిన తర్వాత ఆ లోభం అనే గుణం నా సమసిపోతుంది మనకి. అదే బయట విషయాల్లో వస్తే లోభం ఇంకా ఇంకా పెరుగుతుంది. ఇక మోహం, ఇది మూఢభక్తిగా మారి భగవంతుని కై పరితపించాలి. భగవంతుడు లేకపోతే నేను లేను అనే రీతిగా ఉండాలి, మారాలి ఈ మోహం. మోహం అంటే వ్యామోహం అని కూడా చెప్పుకుంటాం. అంటే ఇక అది తప్పితే ఇంకో దాని పట్ల ఆలోచన ఉండదు. అలాంటి ఆలోచన, అలాంటి మోహం దేని మీద భగవంతుడి పట్లే ఉండాలి అని. అది మూఢభక్తి అవుతుంది. అంటే ఆయన మంచి చేయని చెడు చేయని ఎవరికి ఎటానా చేయని అది మనం ఆ రకంగా మనం ఉండాలి, మోహం కలిగి ఉండాలి భగవంతుడి పట్ల అని. అంటే ఈ ఉన్న అరిషడ్ వర్గాలన్నీ ఆయన వైపు మళ్ళించాలి అంతే. మదం అంటే గర్వం. ఇది భగవంతునిపై అచంచల విశ్వాసంగా నాకు భగవంతుడు ఉన్నాడు అనే గొప్ప భరోసాతో గర్వంగా ఉండాలి. అది మదం. మన మదం ఎలా ఉండాలంటే భగవంతుడు నాకు ఉన్నాడయా, ఇంకేం పర్వాలేదు అది.
అలాంటి గర్వం కలగాలి. అది మదం. గర్వం అంటే మదం వల్లే వస్తుంది గర్వం. అది అలాంటి మదం ఉండాలి మనకి. అంటే మదాన్ని కూడా భగవంతుడి వైపు తిప్పాలి మనం. మాత్సర్యం. మత్సరం అంటే అసూయ. భగవంతుడు నేను పిలిస్తే పలకాలి, వేరే వాళ్ళు పిలిస్తే పలకకూడదు, భగవంతుడు నాకే దక్కాలి అని గాఢంగా యోచించి అలా భగవంతుడిని ధ్యానిస్తూ తపించి అలసిపోయి తరించాలి. ఇది ఇలాంటి మాత్సర్యం ఉండాలి. ఆ భగవంతుడు నేను పిలిస్తే పలకాలి అంతే. అంటే అంత సాధన మనం చేయాలి. కాబట్టి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు వాటిని మీద ద్వేషించకుండా, వాటిని ఢీకొనకుండా, వాటిని మచ్చిక చేసుకుని వాటిని భగవంతుని వైపు మరల్చి మనం వాటిని చక్కగా వినియోగించుకోవాలి, ఈ పనిముట్లన్నిటినీను అంటున్నారు. లోకంలో ఎన్నో రకాల క్రూర జంతువులు బలవంతమైనవి కూడా సర్కస్సులో వాళ్ళ యజమానికి వశమై చెప్పినట్టు చేస్తాయి. ఉదాహరణకు ఏనుగు, పులి, సింహం, ఎలుగుబంటు, పాము, కుక్క ఇలా ఎన్నో ఉన్నాయి. ఇలా యజమానికి వశమై తన సహజ లక్షణాన్ని వదిలి సాత్వికంగా వ్యవహరిస్తున్నాయి కదా. అలాగే మన శత్రువులైనటువంటి ఈ 6 కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు కూడా మనకు సేవ చెయ్యాలి, అది సాత్వికంగా వ్యవహరించాలి అని. మరి ఈ అరిషడ్వర్గాలను శ్రీహరి వైపు తిప్పితే అవి అరిషడ్వర్గాలుగా హరి అల్లా హరి ఆ తీసేసి హరివర్గాలుగా హరిషడ్వర్గాలుగా మారతాయి. ఆయనకు వశమై ఆనంద ప్రాప్తికి దోహదమవుతాయి అని సత్యసాయి కలియుగంలో అరిషడ్వర్గాలపై గొప్ప భాష్యం చెప్పారు, వినూత్న విశ్లేషణ చేశారు. ఇలా ఒక మంచి వ్యాసాన్ని